నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం అఖండ 2 తాండవం. ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖండ 2 శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. ఈ ఏడాదిలోనే దసరా పండుగకి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అఖండ సినిమా ముందు వరుసగా ఫ్లాపులు అందుకున్న బాలయ్య అఖండ తర్వాత వరుసగా 4 హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. అఖండ 2 చిత్రాన్ని భారీ స్థాయిలో చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుండి టీజర్ రాబోతుంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ లో అఖండ 2 టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ టీజర్ తో సినిమా మీద అంచనాలు భారీగా పెంచాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు బాలయ్య బోయపాటి కాంబోలో 3 సార్లు సినిమాలు తెరకెక్కినా ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అంతేకాదు అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇక ప్రస్తుతం శరవేగంగా షూట్ ను జరుపుకుంటున్న ఈ సినిమా పక్కా ప్లానింగ్ తో దూసుకెళ్తున్నారు. అయితే మే నెల మొత్తం జార్జియాలోని షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్ర టీజర్ ని బాలయ్య బర్త్డే జూన్ 10న విడుదల కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండడంతో అది చూసిన బాలయ్య అభిమానులు ఆనందపడుతున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అఘోర పాత్రలో బాలయ్య విశ్వరూపం చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక అఖండ 2 షూటింగ్ మహాకుంభమేళాలో జరిగిన విషయం తెలిసిందే. ఇక అఖండ 2 నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెల రోజుల షెడ్యూల్ కోసం మూవీ టీం మే నెలలో జార్జియాకి వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.